హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం రేషన్ కార్డు గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో ముందుగా వచ్చి రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేశారా లేదా, పూర్తి అయితే ఎలా చెక్ చేసుకోవాలి, థర్డ్ నుంచి ఈకేవైసీ చేయకపోతే మనం ఎలా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయాలి అనే విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ముందుగా మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేషన్ కార్డు ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమేనో. ఏపీలో బియ్యం పంపిణీ జరగాలంటే ఆ యొక్క రేషన్ కార్డులో మన యొక్క రేషన్ కార్డులో అందరం అప్డేట్ అయి ఉండాలి. అంటే ఈకేవైసీ అనేది పూర్తిగా చేసుకొని ఉండాలన్నమాట. ముందుగా ఈకేవైసీ ఎందుకు అవసరం గురించి తెలుసుకుందాము. సో ఎవరికి అవసరం అంటే, ఎవరికైతే రేషన్ బియ్యం అవసరమో, ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనే దాని గురించి ఈ ఈకేవైసీ అనేది అప్డేట్ చేయడానికి మనం ఈ యొక్క అప్డేట్ అనేది పెట్టడం జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ సరుకులు ఇవ్వబడుతుంది, అనర్హులకు మాత్రం ఇవ్వరు అనే ఈ వేరియేషన్ కోసమే రేషన్ కార్డు అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలి, ఒకవేళ అప్డేట్ చేయకపోతే మనం ఎవరిని సంప్రదించాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి. మీ సమీపంలో రేషన్ షాపు లేదా ఎండియు అంటే మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనంలో ఉన్న ఈపీఓఎస్ యంత్రంలో మీ యొక్క ఏలుముద్ర కానీ వేస్తే ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. లేదా మీ సేవలోకి వెళ్ళి మీ యొక్క డేటాని పూర్తి చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో కానీ వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. సరే, మాకు ఈకేవైసీ మేము చేసుకున్నాము ఒకప్పుడు, ఇప్పుడు అయిందా లేదనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, మీరు ఎలా తెలుసుకోవాలనుకుంటే, సో ఇక్కడ కనపడుతున్న ఈ స్క్రోల్లో ఈ యూఆర్ఎల్ అనేది మీరు కాపీ చేసుకోండి. ఇది మీ యొక్క ఫోన్లో నుంచే మీరు చెక్ చేసుకోవచ్చు. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనపడుతున్న యూఆర్ఎల్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది. అక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం కిందకు వచ్చాక ఈపీడిఎస్ అప్లికేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసిన తర్వాత రేషన్ కార్డు అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు అక్కడ ఉండే నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన దగ్గర డిస్ప్లే అయింది కదా సక్సెస్ అని. ఇలా సక్సెస్ వస్తే మీరు రేషన్ కార్డు అప్డేట్ చేసుకునే అవసరం లేదు, మీకు రేషన్ బియ్యం అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ పెండింగ్ ఉంటే మీరు మీ యొక్క ఇందాక మీరు చెప్పిన విధంగా మీరు సచివాలయంలోకి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డుని అప్డేట్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల రేషన్ కార్డులో ఎవరున్నారు, ఎవరిది అప్డేట్ అవ్వలేదు, ఎవరిది అప్డేట్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్డేట్ చేయడానికి ఏప్రిల్ 30 వరకు అయితే ప్రజెంట్ అయితే ఇచ్చారు. ఎక్స్టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అవసరమైతే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. ఈకేవైసీ ఎవరికి అవసరం లేదు. 5 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్న వాళ్ళకి అప్డేట్ అవసరం లేదు. 80 సంవత్సరాల పైన వృద్ధులు ఉన్న వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి మీరు లేట్ చేయకుండా చెక్ చేసుకుని వెంటనే అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.